ప్రేమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని కొలతలేని కృపయే మరలా ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫ్యామిలీ. ఎలాగంటే జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను, ప్రభువు నందు సంతోషంగా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. కడవరి కాల ఉజ్జీవము కొరకు దేవుడు మిమ్మలను తయారు చేస్తున్నాడు. ఇది ఒక కడవరి కాలము అనేది ప్రపంచములో జరుగుచున్న అనుదిన సంఘటనలు మనకు ఆఖరి దినములు, ఆఖరి కాలము, కడవరి కాలము అని గుర్తు చేస్తూనే ఉన్నాయి, మర్చిపోకూడదు ప్రభు బిడ్డలారా. అయినప్పటికీ అను దినము ఆయన యొక్క హస్తమే మిమ్మలను నడిపించుచున్నది. ఈరోజు ప్రభువు ప్రవచన వాక్కు మీకు ఉంది. ఆ ప్రవచన వాక్కు ఆధారముతో ప్రభు మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను సంతోషపరచి ప్రభు బలపరచునుగాక. చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లించండి. ఈరోజు నేను చదివేటప్పుడు మీరు ఆ వచనమును ఎలాగంటే బైబిలు తెరచి ఉంచుకోవాలి. బిగ్గరగా స్వరమెత్తి ఆ వచనమును నోరు తెరచి ఒప్పుకోవాలి. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40:31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురుచూచువారు. ఈ మాట యొక్క అంతరార్థమేమిటి? మీకు ఏదైనా దేవుడు ఒక అద్భుతము చెయ్యాలి, లేదంటే ప్రార్థనకు జవాబు రావాలి, మీ ఆర్థిక అవసరతలు తీర్చబడాలి, ఇలాగూ ఏదో ఒకదాని కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? వీరి పేరే యెహోవా కొరకు ఎదురుచూచువారు. ఒకటి మీరు అర్థం చేసుకొనండి. మనుషుల కొరకు బస్టాండ్లో కనిపెట్టుకొని, ఒక ఆఫీసు గుమ్మము యొద్ద కనిపెట్టుకొని ఉన్నాము కదా, ఉద్యోగ అవకాశం ఆ యొక్క ఆఫీస్ వెలుపల అక్కడ కనిపెట్టుకొని, ఈరోజు ఇలాగూ నేను చెప్పుచునే వెళ్ళవచ్చు. కనిపెట్టుకొని సోలిపోయిన మనము ఈరోజు ప్రభు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురుచూచు మీరు ధన్యులు. ఆమెన్. ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. అనేక దినములుగా కనిపెట్టుకునేది హృదయాన్ని సంతోషపెడుతుంది. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్. ఎలాగంటే హార్ట్ బలహీనమైపోతుంది, వ్యాధి వస్తుందని అర్థం. అలాగైతే ఏదో ఒక ఆశీర్వాదం కోసం అనేక రోజులు కనిపెట్టుకొని ఉన్నారా? ఈరోజు ప్రభువు మాట మీకు, ప్రభువు బిడ్డల కొరకు దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము. ఆమెన్. న్యూ స్ట్రెంగ్త్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా మీకు చూడండి, నూతన బలమే. వాక్యం సెలవిస్తుంది, పక్షిరాజుల వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. పక్షిరాజు పైకి ఎగిరేటువంటిది. ఆ పక్షిరాజు ఎదురుగా వచ్చేటువంటి గాలిని అధిగమించి ప్రయాణము చేసేది. పక్షిరాజు ఆ పై అంచుకు వెళ్ళేది. ఎంత పైన ఉన్నప్పటికీ ఆ పక్షిరాజు చూపు, ఆ దృష్టి చాలా తేటగా కనిపెడుతుంది. అది పక్షిరాజు యొక్క ప్రత్యేకత కదా. సోలిపోయారా? ప్రభు మిమ్మలను చూచి అంటున్నాడు, ఆమెన్. నా కొరకు కనిపెట్టుకొని మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపరచబడనేరరు. అందువలన ధన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, గర్భఫలము సమస్య కావచ్చు, వివాహము కాలేదే అనే సమస్య కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, శరీర సంబంధమైన బలహీన పోరాటము కావచ్చు. యేసు నామములో చెప్పుచున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచు వారికని ఒక బలముంది. ఆమెన్. బలము, స్ట్రెంగ్త్, అది అభిషేకము ద్వారా వచ్చేటువంటి బలం. అది పలు రీతులుగా ఉంది, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారికనే ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ బలము వచ్చినట్లయితే వారు పైకి లేచుటకు ప్రారంభిస్తారు. విశ్వసించండి, ప్రార్థించుదాం.
నాతో కలిసి మీరు చేతులు పైకెత్తి నోరు బాగా తెరచి ఇంట్లోనే కదా ఉన్నారు. ఒక్కవేళ బయట ఎవరైనా ప్రయాణము చేస్తున్నారేమో తెలియదు, అందరూ ఇంట్లోనే ఉన్నారు. ప్రార్థించుదాం. తండ్రి, నాతో కలిసి ప్రార్థించే ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన బలమును అనుగ్రహించి ఈరోజు ఈ ప్రవచన వాక్కు ప్రకారం మీ బిడ్డలకు నూతన బలము కలుగునుగాక. పోరాటములు అధిగమించాలి, వ్యాధులను అధిగమించాలి, ఆశ్చర్యమైన కార్యములు జరగాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు వాక్కు ఇచ్చాడు. సంతోషముగా ఈ దినమంతా దైవ ప్రసన్నతను కాపాడుకోనండి. ఎదుటి వారికి షేర్ చేయడం మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.